వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ అది మే 2025 మంత్ కోసం, అంటే ఎంటైర్ మంత్ ఆఫ్ మే 2025 స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుంది అనేది మనం అందరికీ ఈజీగా అర్థమయ్యేలా ఒక గ్రాఫ్ రూపంలో చూపిస్తాము. అలాగే ఎప్పటిలాగే కూడా ఆ గ్రాఫ్తో పాటుగా ఎకానమీ ప్రిడిక్షన్, అలాగే లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి, ఇంకా ఫైనాన్షియల్స్ గురించి, లేబర్ మార్కెట్ పర్ఫార్మెన్స్, అలాగే ఐటీ సెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది కూడా, ఐటీ సెక్టర్ పర్ఫార్మెన్స్ కూడా, సో దాని ప్రిడిక్షన్ కూడా, మొత్తం అన్నీ కూడా మనం ఈ ప్రిడిక్షన్ వీడియోలో చూద్దాము. సో ముందుగా మనం స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రిడిక్షన్ని గ్రాఫ్ రూపంలో చూసే ముందుగా ఎకానమీ గురించి మనం చూడాలి అంటే, సో దిస్ మంత్ ద ఎకానమీ ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ recession only. That means the cash availability is going to be less, the money flow is going to be less also throughout this month May 2025. So if any central bank has to take a decision on loan interest rates, there is a possibility of giving a rate hike also. If not a rate cut, there is a possibility of giving a rate hike also this month, or else keeping the interest rates unchanged. That is the possibility for this month as per prediction, we can say. So if the data is observed so far up to the end of April 2025, the data will would have become as the economy for April 2025 would have become as recession only. So even though the economy is not inflated, that is still in recession mode, but throughout the month of May 2025, the economy is still going to be in recession mode only. So that's why there is a possibility of giving a rate hike or keeping the rates unchanged, loan interest rates unchanged. That is the possibility for May 2025. So ఇది ఎకానమీ ప్రిడిక్షన్. అలాగే లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి రేట్ హైక్ ఇచ్చే పాసిబిలిటీ ఉందన్నాము. అలాగే ఇక నెక్స్ట్ మనం ఫైనాన్షియల్స్ గురించి, అలాగే గోల్డ్ ప్రైసెస్, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా మొత్తం కూడా మనం అవి గెయినర్స్ లూజర్స్, అంటే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పర్పస్ కోసం మే మంత్ కోసం చూసినప్పుడు అవి చూద్దాము. గోల్డ్ ప్రైసెస్, అలాగే క్రూడ్ ఆయిల్ అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా. సో ముందుగా మనం స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రిడిక్షన్ని గ్రాఫ్ రూపంలో చూడాలి అంటే, సో మే కోసం అది సుమారుగా ఎలా ఉండే ఛాన్స్ ఉంది. సో ఇది this is the overall stock market trend all over the world for May 2025. సో ఇక్కడ రెండు బ్రేక్అవుట్ పాయింట్స్ ఉన్నాయి. సో అవి ఎప్పుడు అనేది మనం చూడాలి అంటే, సో ఇది 14th మే 2025, అలాగే ఇది 22nd మే 2025. సో ఇది మొత్తంగా గ్రాఫ్ రూపంలో స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రెడిక్షన్. సో మనం ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వర్డ్స్, అంటే దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చూడాలి అంటే, సో దిస్ ఈస్ ద బిగినింగ్ పాయింట్. అంటే ఈ బిగినింగ్ పాయింట్ వచ్చేసి 1st మే 2025. సో టిల్ ది ఎండ్ ఆఫ్, that is 31st May 2025. సో త్రూఅవుట్ ది మంత్ కోసం స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రిడిక్షన్ ఇది. సో అంటే 1st మే నుంచి 14th మే వరకు చూసినప్పుడు స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్టీప్లీ నెగిటివ్, సో యాజ్ పర్ ప్రిడిక్షన్. అలాగే 14th నుంచి 22nd మే 2025 వరకు చూసినప్పుడు మాత్రం దిస్ ఈస్ గోయింగ్ టు బి స్లైట్లీ పాజిటివ్, నాట్ వెరీ మచ్ పాజిటివ్, బట్ వీ కెన్ సే ఫ్లాట్ పాజిటివ్ ఇన్ దట్ పీరియడ్. సో అలాగే మరి అక్కడి నుంచి అంటే 22nd మే నుంచి టిల్ ది ఎండ్ ఆఫ్ మే మంత్ చూసినప్పుడు మళ్ళీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్టీప్లీ నెగిటివ్. సో స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ అనేది, సో దిస్ ఇస్ ద ఓవరాల్ స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రిడిక్షన్ ఫర్ మే. సో అలాగే ఇక మనం లేబర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ గురించి చూడాలి అంటే, సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ఫర్ 2000 ఎంటైర్ ద ఇయర్ ఆఫ్ 2025 ఇట్ ఈస్ గోయింగ్ టు బి neutral, that is the employment rate is going to be stagnant. That means there will be no massive firings or there will be no massive hirings. So that will be the scenario for this month also, for May month also. So alage ika manam
ఐటీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ పర్ఫార్మెన్స్ గురించి చూడాలి అంటే సో సాఫ్ట్వేర్ ఫీల్డ్ పర్ఫార్మెన్స్ ఈజ్ గోయింగ్ టు బి న్యూట్రల్ ఆల్సో. సో అంటే ఇట్ విల్ బి నాట్ మచ్ మోర్ ఇంక్రీజింగ్ ఆర్ ఇట్ విల్ నాట్ బి మచ్ మోర్ డిక్రీజింగ్. సో ఇట్ విల్ బి స్టాగ్నేట్. సో there is no growth or there is no degrowth. That is the scenario for software field or IT jobs also. We can say for May 2025. ఇక మనం గెయినర్స్ లూజర్స్ విషయం చూడాలి అంటే ఈ మే 2025 కోసం అంటే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పర్పస్ కోసం ఏమేమి గెయిన్ అవుతాయి లూజ్ అవుతాయి మనం చూడాలి అంటే సో ముందుగా సో ఎఫ్ఎంసీజీ సెక్టర్ స్టాక్స్ సో ఇవి మంచిగా గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే వీటితో పాటు ఫుడ్స్ అండ్ బెవరేజెస్ సో ఇవి కూడా మంచిగా గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకా ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవి అంటే సినిమాల థియేటర్ల కంపెనీల స్టాక్స్ సో ఈ స్టాక్స్, అలాగే లగ్జరీకి సంబంధించినవి లగ్జరీ హోటల్స్, డైమండ్స్, ఫ్యాషన్స్ ఇలాంటి వాటికి సంబంధించిన కంపెనీల స్టాక్స్, అలాగే హాస్పిటల్స్ స్టాక్స్ ముఖ్యంగా సో ఇవి, అలాగే ఇంకా సర్వీసెస్కి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్ కూడా అంటే ఫుడ్ డెలివరీస్, ఫార్మా డెలివరీస్, కొరియర్ సర్వీసెస్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సో ఇలాంటివన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. సో ఇవి గెయినర్స్ మే మంత్ కోసం. ఇక మనం లూజర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే ఫైనాన్షియల్స్ ఆల్మోస్ట్ ఆల్ ది ఫైనాన్షియల్స్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ సో ఆల్రెడీ మనం చెప్పాము. సో ఎకానమీ అనేది ఎక్కువగా నెగిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది. అంటే క్యాష్ ఫ్లో అనేది ఆ మనీ సర్క్యులేషన్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు బి లెస్ ఇన్ మే 2025. అలాగే ఆ స్టాక్స్ పర్ఫార్మెన్స్ కూడా నెగిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది. అలాగే గోల్డ్ ప్రైసెస్ కూడా డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా ఆటోమొబైల్స్, నిఫ్టీ ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్స్, పవర్ అండ్ ఎనర్జీకి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్ కూడా, వీటితో పాటు రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్ ప్రత్యేకించి ల్యాండ్స్తో డీల్ చేసే కంపెనీల స్టాక్స్ ఇవన్నీ కూడాను. సో ఇంకా ట్రాన్స్పోర్ట్ బేస్డ్గా పనిచేసేవి టూర్స్ అండ్ ట్రావెల్స్, లాజిస్టిక్ సప్లైస్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, అలాగే సిమెంట్స్, ఇంకా ఫార్మా సెక్టర్ స్టాక్స్ కూడా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకా అగ్రికల్చర్కి సంబంధించిన అన్ని స్టాక్స్ కూడా ఈ మంత్ నెగిటివ్గా ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకా వీటితో పాటు సిగరెట్ కంపెనీల స్టాక్స్, ఇంకా స్పిరిట్స్ అండ్ బ్రూవరీస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ సో ఇవన్నీ కూడా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వీటితో పాటు ఇంకా కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్, వాటిని బేస్ చేసుకుని పనిచేసే సెల్ ఫోన్ టవర్స్, కేబుల్స్, ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్ ఇలాంటి వాటి స్టాక్స్, అలాగే మీడియా సెక్టర్ స్టాక్స్ అంటే మీడియా అండ్ టెలివిజన్ ఛానల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ సో ఇవన్నీ కూడా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది మే 2025 కోసం. సో ఓవరాల్గా ఇది మే 2025 మంత్ కోసం స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రిడిక్షన్ సో గ్రాఫ్ రూపంలో ఉంది. సో అలాగే ఎకానమీ ఈజ్ గోయింగ్ టు బి ఇన్ రిసెషన్ మోడ్. అలాగే లేబర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ అంటే ఎంప్లాయ్మెంట్ ఈజ్ గోయింగ్ టు బి న్యూట్రల్ సో స్టాగ్నెంట్గా ఉండే ఛాన్స్ ఉంది. అలాగే ఐటీ జాబ్స్, ఐటీ ఫీల్డ్ పర్ఫార్మెన్స్ కూడా స్టాగ్నెంట్గా ఉండే ఛాన్స్ ఉంది. సో మిగతావి గోల్డ్ ప్రైసెస్, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మనం గెయినర్స్ లూజర్స్లో చూపించాము. సో మొత్తంగా ఇది ఓవరాల్గా మే 2025 మంత్ కోసం స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రిడిక్షన్. మొత్తం ప్రిడిక్షన్ బేస్డ్ ఆన్ ఆస్ట్రాలజీ ఓన్లీ, దయచేసి గమనించండి. అలాగే ఇప్పుడు చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమ్మీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.